ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళీ గొడవ పెట్టుకుందామని వచ్చావా? దయచేసి మమ్మల్ని అర్థం చేసుకో. మా మనసులు ఇప్పటికే బాగా నలిగిపోయున్నాయి. ఎప్పుడూ లేనిది అక్కడ నా చెల్లెలు నాతో గొడవ పడుతుంది. శ్రీకర్ గురించి ఆలోచించి ఆలోచించి చివరికి అన్నం కూడా తినడం మానేసింది. సమస్యకు పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది. నువ్వు పెద్ద మనసు చేసుకోవడం లేదు కదమ్మా. ఈ రోజు వరకు నా చెల్లెలు నా కుటుంబం కోసం ఎంతో చేసింది, కానీ నా చెల్లెలు కోసం నేను ఏమీ చేయలేదు. ఇప్పుడు నేను తన మనసులో బాధని కన్నీటిని తుడవాలి. అది నా బాధ్యత. అందుకే నేనొక నిర్ణయం తీసుకుని మీతో మాట్లాడదామని వచ్చాను. మనసు మార్చుకున్నావని ఒక్క మాట చెప్పు, ఎంతో సంతోషిస్తాం. మనసు మార్చుకునే వచ్చాను. మీరు ప్రాధాయపడిన విధంగానే కేసుని విత్డ్రా చేసుకుంటానని చెప్పడానికి. నేను కేసు వెనక్కి తీసుకోవాలంటే నా చెల్లెలు ఎంతసేపు మీ కుటుంబ క్షేమం గురించి ఆలోచిస్తుంది. అందుకే దాని గురించి నేను ఎన్నో మెట్లు దిగి మీ దగ్గరకొచ్చాను. మీరు గనక నేను అడిగిన విధంగా ఒట్టు వేస్తే యాక్సిడెంట్ చేసింది శ్రీకర్ కాదని, అలాగే కృష్ణని కూడా అనుమానించకండి అని చెప్పి కంప్లైంట్ని వెనక్కి తీసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నారు? ఒట్టు వేస్తారా లేదా నన్ను వెళ్ళిపోమంటారా? అవని మా ఇంటి కోసం ఎంతో చేసింది. అవని కోసం నువ్వు చెప్పినట్టుగా ఒట్టు వేయడానికి మేము సిద్ధమేనమ్మా. పదమ్మా. రామ్మా పద. బాబాయ్, ఏంటమ్మా? నరసింహం బావ ఆటో స్టాండ్ దగ్గర ఏమైనా కనిపించాడా? లేదమ్మా. సుజాత అక్క దారిలో ఏమైనా కనిపించిందా? కనిపించింది. కంగారుగా ఎక్కడికో నడుచుకుంటూ వెళ్ళిపోతుందమ్మా. సరే బాబాయ్, వస్తానమ్మా. నా మీద కోపంతో అక్క ఈ మధ్య నాకు ఏ విషయం చెప్పడం లేదు. అక్క ఎక్కడికి వెళ్ళుంటుంది?
నా చెల్లెలు మీ ఇంటికి రావడం మీకిష్టమేనా? అదేంటమ్మా అలా అడుగుతున్నావు? ఏవో చిన్న చిన్న గొడవలొచ్చి తనని బయటికి పంపించానే గాని శాశ్వతంగా బయటే ఉంచేస్తామా ఏంటి? అవునమ్మా, అవని రావడం మాకు మనస్ఫూర్తిగా ఇష్టమే. అవని మా ఇంట్లో ఉంటే టైంకి తులసికోట దగ్గర దీపం ఉంటుంది, గుమ్మం ముందు ముగ్గుంటుందమ్మా, వంటగదిలో పొయ్యి వెలుగుతుంది. అలాంటి బాధ్యత గల కోడల్ని మేమెందుకు దూరం చేసుకుంటాం? అయితే అమ్మవారి మీద ఒట్టు వేయండి. ఏదో ఒట్టు అని అంటుందేంటి? అసలు ఈవిడెందుకొచ్చింది? పూజ గది ముందు ఏం జరుగుతోంది? ముగ్గురు సీరియస్గా పూజ గది ముందు నిలబడి ఉండటం, ఒట్టు అనే మాట వినబడటం చూస్తుంటే ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. తను పెట్టిన కేసుని వెనక్కి తీసుకుంటానని చెప్పడానికొచ్చింది. నిజమా? అవునమ్మా, వెనక్కి తగ్గేదే లేదు అని అంది కదా. మనసు మార్చుకునొచ్చింది. అంతా ఈవిడ గారి ఇష్టమేనా? మనసు మార్చుకోకపోతే సమస్య గాని మార్చుకుంటే సమస్య ఏంట్రా? ఇంతకీ అందరూ పూజ గది ముందు ఎందుకున్నారో? అవని శ్రీకర్లను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత గౌరవంగా చూసుకోవాలని, ఎలాంటి సమస్య వచ్చినా బయటికి పంపించకూడదని అమ్మవారి మీద ఒట్టేసి చెప్పమని అడిగింది. అవునా? పెద్దలింకే పెట్టింది. మీరేమన్నారు? ఒట్టు వేస్తామని చెప్పాం. అందుకే అమ్మవారి ముందుకొచ్చాం. వేద, తొందరగా ఒట్టేసిరా, మనం స్టేషన్కి వెళ్దాం. నేను ఆగండత్తయ్య. అదే కదా, నువ్వు మౌనంగా ఉన్నావేంటా అనుకున్నాను. నీ కళ్ళ ముందు మంచి జరిగితే నువ్వు తట్టుకోలేవు కదా. మనసులో ఉన్న విషమంతా బయట కక్కేసాయి. ఎందుకు ఆగమన్నావమ్మా? అమ్మవారి మీద ఒట్టు వేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించాలి కదా అత్తయ్య. ఏం ఆలోచించాలమ్మా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? చాలా ఉంది మావయ్య. ఇప్పుడు మీరు ఒట్టు వేసిన తర్వాత అవని మనకి నచ్చని పనులు, మనకి కోపం వచ్చే పనులు చేసిందే అనుకోండి. అప్పుడు మీరేమైనా చెయ్యగలరా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.